ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నేను థియేటర్లోకి అడుగు పెట్టాను. అది కూడా అలాగే ఏడ్చింది కాబట్టి నేను బయటకు వచ్చేటప్పుడు ఏ మాత్రం బాధపడకుండా మనం ఏదైతే అనుకుని వచ్చామో అదే ఉన్నప్పుడు కలిగే చిన్నపాటి ఆనందంతోనే వచ్చాను. ఇక కథ విషయానికి వస్తే అసలు కథ అంటే కథ స్క్రీన్ ప్లే ఏం లేదు. కథ ఏం లేదు. ఆ చిన్నపాటి స్టోరీ కూడా నేను చెప్పను. ఒక అద్భుతమైన స్టోరీ ఉంది, వెళ్ళి చూడండి. గుంటూరు కారం టైటిల్ కన్నా ఫస్ట్ హాఫ్ కి సంతకం కావాలని, సెకండ్ హాఫ్ అమ్మ కావాలి అని చెప్పి ఉంటే బాగుండే టైటిల్స్. ఇంకా తమన్ మ్యూజిక్ కూడా పాటలు ఏం బాగాలేదు, ముందు నుంచి తెలిసిందే. బీజిఎం కూడా అలాగే ఏడ్చింది. అసలు ఆ కుర్చీ మడత పెట్టి డైలాగ్ మీరు వాడుకున్నప్పుడే నాకు సగం తేడా కొట్టింది. శ్రీలీల ఏ మాట కామాట శ్రీలీల డాన్స్ అయితే తిరగేసింది. గుంటూరు మిర్చి అంటే అట్లీస్ట్ ఒంగోలు గీత బెటర్, ఇంకా చాలా బెటర్. ఏదైనా క్యారెక్టర్ సిన్సియర్ గా ట్రై చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందంటే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్. పాప ఆవిడ కూడా డైలాగ్ లేవు. పడుకోకుండా మీరు లక్కీగా తెలిగేసి ఉంటే మీరు ఒక అద్భుతమైన క్లైమాక్స్ చూడగలుగుతారు. ఫ్యాన్స్ కూడా సినిమా నచ్చే అవకాశాలు లేవని నా ఉద్దేశం. ఒకవేళ ఫ్యాన్స్ కనుక సినిమా నచ్చితే వాళ్ళు ఫ్యాన్స్ కాదు, మహేష్ బాబు భక్తులు.